తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ ఫోర్ సైడ్స్. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ముందే చెప్పారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్. చెప్పడమే కాదు, నిజం చేసి చూపిస్తున్నారు కూడా. ఇప్పటికే సుంకాల పేరుతో భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను భయపెట్టారు. అక్రమ వలసదారుల అంశంతో మరికొన్ని దేశాలకు చుక్కలు చూపించారు. చెప్తే వినని దేశాలను ఆంక్షల హెచ్చరికలతో దారికి తెచ్చుకున్నారు. తాజాగా ఉక్రెయిన్ వద్దొచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపునకు కృషి చేస్తామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ చెప్పడమే కాదు, వాస్తవానికి తీవ్ర సైనిక ఆయుధ కొరతను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ఒక రకంగా సరఫరా మార్గాలపై పట్టు కోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు కూడా ఉక్రెయిన్ సేనలకు ప్రతిబంధకంగా మారుతున్నట్టుగా సమాచారం. ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ట్రంప్ యంత్రాంగం సంప్రదింపులు జరుపుతున్న వేళ సాధ్యమైనంత మేర భూమిని ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో విదేశీ సాయాన్ని నిలిపివేయాలని ట్రంప్ నిర్ణయించడం జెలెన్స్కీ సేనల్ని షాక్కి గురిచేసింది. అయితే సైనిక సాయం మాత్రం ఆగలేదని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఇక రష్యా సేనలు వ్యూహం మార్చినట్లు పోక్రోవ్స్కోలోని ఉక్రెయిన్ సైనికులు చెప్తున్నారు. నగరాన్ని ముట్టడించే బదులు తమ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని, కొత్త ఎత్తుగడలు వేస్తూ సరఫరా మార్గాలను తమ ఆధీనంలో ఉంచుకుంటుందని, భారీ స్థాయిలో పొగమంచు కారణంగా డ్రోన్లతో పర్యవేక్షణ కొరవడిందని, దీంతో రష్యా సైన్యం మరింత భూభాగాన్ని ఆక్రమించుకుంటుందని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. అంతేకాదు, రష్యాపై పోరాటాన్ని కొనసాగించేందుకు సరిపడా ఆయుధ నిల్వలు లేవని ఉక్రెయిన్ కమాండర్లు చెప్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ముందే చెప్పారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్. చెప్పడమే కాదు, నిజం చేసి చూపిస్తున్నారు. ఇప్పటికే సుంకాల పేరుతో భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను భయపెట్టారు. అక్రమ వలసదారుల అంశంతో మరికొన్ని దేశాలను చుక్కలు చూపించారు. అయితే చెప్తే వినని దేశాలను ఆంక్షల హెచ్చరికలతో దారికి తెచ్చుకున్నారు. తాజాగా ఉక్రెయిన్ వంతొచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపునకు కృషి చేస్తామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ చెప్పడమే కాదు, వాస్తవానికి తీవ్ర సైనిక ఆయుధ కొరతను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ఒక రకంగా సరఫరా మార్గాలపై పట్టు కోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు కూడా ఉక్రెయిన్ సేనలకు ప్రతిబంధకంగా మారుతున్నట్లుగా సమాచారం. ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ట్రంప్ యంత్రాంగం సంప్రదింపులు జరుపుతున్న వేళ సాధ్యమైనంత మేర భూమిని ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో విదేశీ సాయాన్ని నిలిపివేయాలని ట్రంప్ నిర్ణయించడం జెలెన్స్కీ సేనల్ని షాక్కి గురిచేసింది.
అయితే సైనిక సాయం మాత్రం ఆగలేదని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఇక రష్యా సేనలు వ్యూహం మార్చినట్లు పోక్రోవ్స్కోలోని ఉక్రెయిన్ సైనికులు చెప్తున్నారు. నగరాన్ని ముట్టడించే బదులు తమ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోందని, కొత్త ఎత్తుగడలు వేస్తూ సరఫరా మార్గాలను తమ ఆధీనంలో ఉంచుకుందని, భారీ స్థాయిలో పొగమంచు కారణంగా డ్రోన్లతో పర్యవేక్షణ కొరవడిందని, దీంతో రష్యా సైన్యం మరింత భూభాగాన్ని ఆక్రమించుకుంటోందని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. అంతేకాదు రష్యాపై పోరాటాన్ని కొనసాగించేందుకు సరిపడా ఆయుధ నిల్వలు లేవని ఉక్రెయిన్ కమాండర్లు చెప్తున్నారు. ఫలితంగా కొత్త పదాతి దళాలు తమ ఆపరేషన్లు అమలు చేయలేకపోతున్నారని ఉక్రెయిన్ కమాండర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితులపై ఇటీవల జెలెన్స్కీ నియమించిన కమాండర్ మాట్లాడారు. ఇప్పటి వరకు లాజిస్టిక్స్ వల్లే యుద్ధంలో గెలిచామని, ఇప్పుడు అవి లేకుంటే పదాతి దళాలు ముందుకు వెళ్ళలేవని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వాటిని సరఫరా చేసే మార్గాలు మూసుకుపోయాయని కూడా ఆయన చెప్పారు. ఈ విషయంలో రష్యా మెరుగ్గా ఉందన్నారు. ఆయన చేసిన ఈ ప్రకటనలతో ఉక్రెయిన్ సైన్యం ఇక శరణం కోరుతున్నట్లేమో అని అనిపిస్తుంది. క్రమంగా పట్టుకోల్పోతున్న సైన్యం తన అసహాయ స్థితిని ప్రకటించింది. పరిస్థితులు ఏమైనా ఎలా ఉన్నా, ట్రంప్ ఇన్వాల్వ్ అయినా కాకపోయినా, రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం, ఇన్నేళ్ల పాటు జరుగుతున్నటువంటి ఈ యుద్ధం అట్లీస్ట్ ఇప్పటికైనా ముగింపు దశకి చేరుకొని ముగిస్తే మాత్రం బాగానే ఉంటుంది. అయితే ఉక్రెయిన్ తన స్థలాన్ని, భూభాగాన్ని నిజంగా రష్యా చేతిలో కోల్పోబోతుందా? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి. వేచి చూడాల్సినటువంటి అంశం. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ 4 Sides. చూస్తూనే ఉండండి ఫర్ మోర్ డీటెయిల్స్ 4 Sides TV.